హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో వాల్యూమ్తో ఎలా ట్రేడ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, నిన్నటిదే చూద్దాం మనము. 19th జూలై రోజు ఇక్కడ వాల్యూమ్ ఏదైతే ఉందో ఇక్కడ కింద వాల్యూమ్స్ ఉంటాయి. ఈ వాల్యూమ్స్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూమ్ ఉంటుందో అంటే గ్రీన్ కలర్ వాల్యూమ్లో ఏదైతే హైయెస్ట్ అంటే ఇప్పుడు హై ఉంది, ఇక్కడ హై ఉంది, దాని తర్వాత లో వచ్చింది, దాని తర్వాత హై వెళ్ళింది. ఎప్పుడైతే ఎండ్ అనేది హైలో ఉంటుందో ఆ హై అనేది దగ్గర మనం హారిజాంటల్ లైన్ మార్క్ చేసుకోవాలి. హారిజాంటల్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత సరే దీనికి ఒక కలర్ ఇద్దాం. ఇప్పుడు దీంట్లో హై అంటే ఈ మూడిట్లలో మరి హై ఇది ఉంది, ఇది కాదు. ఎండ్లో అంటే కొంచెం చిన్నదాని తర్వాత వచ్చే పెద్ద క్యాండిల్ ఏదైతే మన వాల్యూమ్లో క్యాండిల్ ఉందో అది పెద్దగా ఉండాలి, దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయి ఉండాలి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఏదైతే ఈ హై క్యాండిల్ ఉందో అంటే రెడ్ క్యాండిల్ కంటే ముందున్నటువంటి హై క్యాండిల్ గ్రీన్లో హై ఉందో దానికి హారిజాంటల్ లైన్ మనం వేసుకోవడం జరుగుతుంది. ఈ హారిజాంటల్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మార్కెట్లో మనం పుట్ తీసుకోవాలి. చూడండి ఎంత మంచి మనకు మూమెంట్ వచ్చిందో. ఇప్పుడు మనకు 42,426 అనుకుందాం. 400 నుంచి మనకు 150 వెళ్ళింది, అంటే దగ్గర 250 పాయింట్స్ మనకి ఇక్కడ డౌన్ కావడం జరిగింది. సేమ్ స్ట్రాటజీ ఇక్కడ చూడండి, హై అంటే ప్రీవియస్ క్యాండిల్ కొంచెం లో ఉండి దాని తర్వాత హై ఉండి దాని తర్వాత రెడ్ కలర్ ఫామ్ అయితే మనం వెంటనే హారిజాంటల్ లైన్ వేసుకోవాలి. అది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకు మళ్ళీ పుట్ రావడం జరుగుతుంది. క్లోజింగ్లో మనకు పుట్ అనేది జనరేట్ కావడం జరిగింది, అంటే మనకు సెల్లింగ్ స్టార్ట్ అయింది. మనం ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో పుట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం వాల్యూమ్ను బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అద్భుతమైన ప్రాఫిట్స్ కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ సేమ్ టైప్లో కాల్ సైడ్ కూడా మనం సేమ్ పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చిన్న రెడ్ క్యాండిల్, దాని తర్వాత పెద్దది, దాని తర్వాత గ్రీన్ వచ్చింది. మనం వెంటనే ఏదైతే పెద్ద రెడ్ క్యాండిల్ ఉందో వాల్యూమ్ క్యాండిల్ ఉందో దానిపైన మనం ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దానిపైన మనం హారిజాంటల్ లైన్ గీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ హారిజాంటల్ లైన్ బ్రేక్ అవుతుందో మార్కెట్లో మనం కాల్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాల్ తీసుకుంటే ఇంత ప్రాఫిట్ అంటే దగ్గర 52,400 నుంచి 52,800కి వెళ్ళింది, అంటే 400 పాయింట్స్ అనేది ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది మార్కెట్లో. సేమ్ ఇక్కడ వాల్యూమ్ చూడండి, నేను చెప్పినట్టు చిన్న క్యాండిల్, పెద్ద క్యాండిల్, తర్వాత రెడ్. ఈ స్ట్రక్చర్ వచ్చిందంటే మార్కెట్లో మనం ఇక్కడ చార్ట్లోకి వెళ్ళి హారిజాంటల్ లైన్ వేసుకోవాలి. ఏదైతే గ్రీన్ క్యాండిల్కు హై ఉందో దానికి మనం హారిజాంటల్ లైన్ వేసుకుంటాం. ఈ హారిజాంటల్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 100% పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. 52,700 నుంచి 52,700 నుంచి 52,300 దాకా మార్కెట్ పడిపోవడం జరిగింది. అంటే దగ్గర 400 పాయింట్స్ ఇక్కడ ర్యాలీ జరిగింది. అంటే 800 పాయింట్స్ మనం ఒక రోజులో తీయాలి అంటే వాల్యూమ్ బ్రేక్అవుట్స్ కరెక్ట్గా మనం అనాలిసిస్ చేసి దానిపైన ప్రాక్టీస్ చేస్తే 100% ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎక్కడైనా కానీ ఏ రోజైనా కానీ సేమ్ ఫార్ములాని యూజ్ చేసుకొని మీరు ప్రాఫిట్ తీసే అవకాశం ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూడండి, ఇక్కడ కూడా వాల్యూమ్ ఉంది, ఇక్కడ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇక్కడ ఈ వాల్యూమ్కు మనం రెడ్ క్యాండిల్ను మనం హారిజాంటల్ లైన్ వేసుకుంటే మార్కెట్లో కాల్ ఇవ్వడం జరిగింది. 52,380 దగ్గర మనకు కాల్ ఇస్తే అది 52,680 అంటే 300 పాయింట్స్ ర్యాలీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ విధంగా వాల్యూమ్ను బేస్ చేసుకొని మనం ఎక్కడైతే బ్రేక్ అవుతుందో, హారిజాంటల్ లైన్స్ బ్రేక్ అవుతున్నాయో, క్యాండిల్ బ్రేక్ అవుతుందో అక్కడ మనం ట్రేడ్ చేస్తే ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ లో పాయింట్ అనేది మన స్టాప్ లాస్ ఒకవేళ అనుకోకుండా
మనకు వెనుకకి వచ్చినట్టయితే మనం ఈ విధంగా ఇక్కడ స్టాప్ లాస్లో మనం బయటికి రావడం వల్ల మనకు తక్కువ లాస్ తోటి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాల్యూమ్ను బ్రేక్అవుట్స్ను మనం బేస్ చేసుకుంటే కనుక మనం ప్రాఫిట్ తీసే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కసారి మీరు గత చార్ట్స్ను గమనించి అక్కడ ఏం జరుగుతుందో చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి. ఫస్ట్ ఎడ్యుకేషన్లో భాగంగా ఫస్ట్ ఒక 1-2 మంత్స్ 3 మంత్స్ మీరు గ్రాఫ్ను అనాలిసిస్ చేసి లైవ్లోకి ఎంటర్ అవ్వండి. లైవ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా తక్కువ క్వాంటిటీతో ఫస్ట్ ట్రేడ్ చేయండి. అది సాటిస్ఫాక్షన్గా ఉంది, వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు మీకు నచ్చిన క్వాంటిటీతో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది, లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇది గమనించండి. మీరు ఇలాంటి పెయిడ్ స్ట్రాటజీస్ నేను డైలీ 1 చొప్పున నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. బిగ్ 124కు చాలా గ్యాప్ రావడం జరిగింది హెల్త్ ప్రాబ్లం వల్ల. ప్లస్ ఈ గ్యాప్లో కూడా నేను కొంచెం సబ్జెక్ట్ పైన దృష్టి పెట్టి ప్రజెంట్ ఇప్పుడు అందరికి కూడా సేమ్ నాలెడ్జ్ ఇవ్వాలి, అందరికి కూడా కొంచెం నాకు తెలిసిన సబ్జెక్ట్ను చెప్పాలన్న ఉద్దేశంతో మళ్ళీ నేను రీఎంట్రీ కావడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇక్కడైతే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక RSI పైన ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి ఇట్లాంటి అనేక వీడియోస్ మనం చేయడం జరుగుతుంది రోజుకోటి. అన్నీ కూడా పెయిడ్ స్ట్రాటజీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, మీరు ఒకసారి చూడండి.